ఒకసారి అన్న తర్వాత మీరే వైరల్ చేస్తున్నారంటే చేస్తారు, ఏం చేస్తారు? నిన్ను కొట్టాలంటే నీకు బాగా పిచ్చెక్కిందని చెప్పాలి కదా. తోలు మందం జనాలు ఉంటారు, చాలా మందికి ఎక్కదాం, మీ అభిమానులకి ఎక్కదాం. మీరు ఎంత తప్పు చేశారనేటువంటి వాళ్ళకి అర్థం అవ్వాలంటే పదే చెప్ప. ఒకసారి అనేసిన తర్వాత ఇంకేముంది, మీరు అనేసారు, ఇక తోడేపీడో తేల్చుకోవాలి. అలాగే అనబట్టే నీకు ఇవాళ సీనియర్ సిటిజన్, మిత్రమా, రుబ్బురోల పత్రమా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సీనియర్ సిటిజన్ ఎవరిగా? చంద్రబాబు నాయుడు గారు సీనియర్ సిటిజన్ కదా. 73 ఏళ్ల వయసులో ఆయన్ని సిగ్గు లేకుండా 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయన్ని తీసుకెళ్లి నోటీస్ ఇవ్వకుండా, కనీసం FIR చెప్పకుండా, వాళ్ళు ఏం తప్పు చేయడం చెప్పకుండా తీసుకెళ్ళిపోయి తర్వాత చూపిస్తా ఉన్నారు. అంతకన్నా గొప్పడు నువ్వెవడ నథింగ్. అసలు ఆ రాచకానికి వెళ్ళాలనుకుంటే వాళ్ళు దీన్ని కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి. కాబట్టి వాళ్ళు పిలిచిన వెంటనే మూసుకుని వెళ్ళిపోవాలి. అదేదో అక్కడే చెప్పుకోవాలి, మళ్ళీ ఇప్పుడన్నా క్షమాపణ చెప్పుకోవచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పడిపోయినాయి. అవి మామూలు ముద్దెట్టుకుని వదిలేసి కేసులు కాదు, SC ST కేసులు. అసలు మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యానించిన, అవమానించిన, హావభావాలతో రెచ్చగొట్ట ఇబ్బంది కలిగించిన చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఆ కేసులు ఉన్నాయి, ST అట్రాసిటీ కేసులు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా కేసులు ఉన్నాయి. PT వారెంట్లతో నిన్న ఊరేగింపు రౌండ్ వేస్తారు. 4 జతల బట్టలు ఎక్కువ పట్టుకెళ్ళాలి.